2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. నేపాల్లో వచ్చినటువంటి వరదల దాటికి దాదాపుగా ఇప్పటికే 200 మంది పైగా చనిపోవడం జరిగింది. అందులో భారతీయులు కూడా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది నేపాల్ దేశానికి వెళ్ళడం జరిగింది. కొద్దిసేపటిలో ఆ యాత్రకు స్టార్ట్ అవ్వాల్సినటువంటి ఒక టీము అదృష్టవశాత్తు ఆ వరదలో చిక్కుకోకుండా బయటపడ్డారు. ప్రస్తుతం ఆ టీంలో ఉన్నటువంటి 28 మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలకు చెందిన వారు నేపాల్ రాష్ట్రంలోని, నేపాల్ దేశంలో ఉన్నటువంటి కాఠ్మండు రాజధానిలో ప్రస్తుతం వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్గా లైవ్ ద్వారా అక్కడ జరిగినటువంటి ఆ వరద భయానక పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నిజంగా మీరు ప్రాణాలతో బయటపడ్డారనుకోవచ్చు. అంటే మీరు కూడా మానస సరోవర యాత్రకు వెళ్లాల్సినటువంటి మీ టీం అంతా కూడా లక్కీగా బయటపడింది అనుకోవచ్చా ఆ గండం నుంచి? అవునండి. యాక్చువల్‌గా మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఒక 2 అవర్స్ డిఫరెన్స్‌లో కరెక్ట్‌గా 2 అవర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాము. కరెక్ట్‌గా మా డ్రైవర్ అనేది మమ్మల్ని కాపాడారనమాట. మేమున్న ప్రాంతంలో సడెన్‌గా ఏదో డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి మా డ్రైవర్ వెంటనే వెహికల్ యూటర్న్ ఏసిన నిమిషం అక్కడ జరిగిందనమాట. మీకు న్యూస్‌లో చూపించే బ్రిడ్జ్ అంతా కొట్టుకొని వెళ్ళింది కదా! యాక్చువల్‌గా ఆ బ్రిడ్జ్‌కి ఇవతల మేమున్నాం. మేము 3 వెహికల్స్ అండి. ఒక వెహికల్ బ్రిడ్జ్ పాస్ చేసింది. మేము 2 వెహికల్‌లో మేమున్నామనమాట. సో, ఈ 2 వెహికల్‌లో కరెక్ట్‌గా యూటర్న్ ఏసి కొంచెం దూరం మూవ్ అయిన తర్వాత ఆ బ్రిడ్జ్ అంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది. అది యాక్చువల్‌గా గాడ్ గ్రేస్. మీరు ఇప్పుడు లైవ్‌లో జరిగే ఎంబసీ కౌన్సిలేట్ ఆఫీస్ ఉంది కదండీ! యాక్చువల్‌గా మేము అక్కడ వీసాకి ఎళ్ళుండాల్సింది. సో, అక్కడ ఉండిండాల్సిన వచ్చుంటది. ఒకవేళ మేము బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళుంటే. సో, ఒక 5 మినిట్స్ డిఫరెన్స్‌లో మేము బతికి బయటపడినామండి. కేవలం 5 నిమిషాలు మాత్రమే. అంటే మీ కళ్ళ ముందే కొట్టుకుపోయిందా మొత్తం అక్కడ ఆ బ్రిడ్జ్ గాని, ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా? మా కళ్ళ ముందే మొత్తం అన్నీ జరిగింది. మాతో పాటు వీసా వచ్చిన కోల్కతా నుంచి 3 బస్సు అనమాట. వాళ్ళు మాకన్నా ఒక పావుగంట, 20 నిమిషాల ముందు బయలుదేరినారు. ఆ బసెస్ అంతా కూడా అసలు 2 బసెస్ మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. 70 మంది మా కళ్ళ ముందరే జరిగింది. ఒక 5 నిమిషాల డిఫరెన్స్‌లో. మా బస్సు ఒక 3 మినిట్ డిఫరెన్స్ లేకపోతే మేము ఆ బ్రిడ్జ్‌లోనే ఉండిండాల్సొస్తది. లేదా బ్రిడ్జ్ అవతలన్నా మేము పోయి స్ట్రక్ అయ్యి ఉండాల్సొచ్చుంటది. సో, వెంటనే బ్యాకొచ్చి మళ్ళా మేము కాఠ్మండూకి సేఫ్‌గా వచ్చేసాం. ఆ టైంలో ఎలా అనిపించింది సార్? అంటే మొత్తం అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే బస్సులో ఉన్నారు. మీ కళ్ళ ముందు అంటే మీ ముందు 2 నిమిషాల ముందు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళినటువంటి 2 బస్సులు మీ చూస్తుండగానే మీ కళ్ళెదుటే కొట్టుకుపోవడం జరిగింది. ఆ టైంలో ఎలా అనిపించింది అసలు? అది మాటల్లో చెప్పలేని ఇదండి. అంటే ఆ శివుడే మాకు ఇంకొక లైఫ్ ఇచ్చినట్టు. సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు. అంతా మొత్తం కొంతసేపు ఒక 1 అవర్ వరకు ఎవరికీ మాటలే లేవు. అందరూ కూడా ఒక ఒక చాలా దీంట్లో ఉండిపోయినాం. ఇప్పుడు మీరెప్పుడు ఈరోజు బయలుదేరారు? ఎక్కడి నిన్నటి నుంచి నుంచి బయలుదేరారు? అంటే మీరక్కడ వీసా తీసుకున్న తర్వాత మీరక్కడికి ఆ పాసెస్ అని కలెక్ట్ చేసుకున్న తర్వాత యాత్రకు స్టార్ట్ అవ్వాలా? ఏంటి అసలు మీ షెడ్యూల్ ఏంటి? యాక్చువల్‌గా 21వ తేదీ మేము బయలుదేరినామండి. మాకు వీసా అనేది లేట్ అయింది. బట్ అది కూడా ఒక రకంగా మంచిదయింది. మాకు కానీ 1 డే బిఫోర్ వీసా వచ్చుంటే, ఇప్పుడు మీకు వీడియోలో చూపించే ఆ ఎంబసీ కౌన్సిలేట్ ఆఫీస్ ఉంది గదా! ఆ కౌన్సిలేట్ ఆఫీస్‌లో ఎగ్జాక్ట్‌గా ఇది జరిగినప్పుడు అక్కడ మేము ఉండాల్సొచ్చుంటది. బట్ ఆ వీసా డిలే 1 డే డిలే అవ్వడం వల్ల మేము నిన్న బయలుదేరినాం. ఒకవేళ ఒకరోజు ముందు గాని వచ్చుంటే మేము బోర్డర్‌లో పోయి నైట్ స్టే చేసి ఆ 10 గంటల ప్రాంతం ఎప్పుడైతే 10 గంటల టైంలో ఇది జరిగిందో, ఆ టైంలో మేము ఆ ఆఫీస్ లోపల ఉండిండాల్సొచ్చుండేది. సో, అక్కడ ఒక గండం తప్పింది మాకు. అండ్ నిన్న బయలుదేరిన తర్వాత కూడా గండం తప్పింది మాకు. ఏదైతే అది జరిగిందో కరెక్ట్‌గా ఆ బ్రిడ్జ్‌కి ఒక 3 నిమిషాల డిఫరెన్స్‌లో మేము ఉండడం. మా డ్రైవర్ వెంటనే రియాక్ట్ అయ్యి చాలా ఫాస్ట్‌గా ఒక కార్‌ని రివర్స్ ఎట్లా తీస్తారో అంత ఫాస్ట్‌గా రివర్స్ చేసి బ్యాకొచ్చారనమాట. మా కంటి ముందరే జరిగింది. వెంటనే డ్రైవర్ కొంచెం సేఫ్ ప్లేస్‌కి కొంచెం ఎత్తైన ప్రదేశంకి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. సో, అక్కడ కూడా సేఫ్ కాదని చెప్పి మిలిటరీ వాళ్ళు వెంటనే హెలికాప్టర్‌లో వచ్చారు. అక్కడ అందరిని కూడా ఎవాక్యుయేట్ చేశారు. దీంట్లో మేము కూడా ఒకటి ఫాస్ట్‌గా మేము ఎవాక్యుయేట్ అయ్యి బ్యాక్ టు కాఠ్మండూ హోటల్‌కి బ్యాకొచ్చేసాం. వరదంతా కూడా ఈ ఫ్లడ్ అంతా రావడం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని ఇళ్ళు కావచ్చు, అక్కడున్న బ్రిడ్జెస్, వెహికల్స్ ఇవన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే జరగాల్సినటువంటి బీభత్సం అంతా కూడా జరిగిపోయింది. మొత్తం ఎంత టైంలో ఇదంతా ఈ ఘోరం జరిగిందండి? జస్ట్ చూస్తూ ఉండగానే అయిపోయింది సార్. మ్యాటర్ ఆఫ్ 1 మినిట్ 1 మినిట్ 1 ½ మినిట్‌లోనే మొత్తం జస్ట్ ఆ హౌసెస్ ఎవ్రీథింగ్ అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయింది. అంటే మీరు ఆ బ్రిడ్జ్‌కి యువతల వైపు ఉన్నారు. ఆ నదిని మీరు క్రాస్ చేయాలి. బ్రిడ్జ్ మీద నుంచి మీ వెహికల్ పాస్ చేసుకొని అవతల వైపు వెళ్ళాలి. బట్ మీకంటే కూడా అవును. ముందున్నటువంటి ఆ 2 వెహికల్స్ ఆ బ్రిడ్జ్ మీద ఉండిపోవడం వల్ల ఆ బ్రిడ్జ్‌తో పాటు ఆ వెహికల్స్ కూడా కొట్టుకుపోయాయి. అంటే పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఆ బురద,
ఆ వాటర్ వల్లే ఇదంతా జరిగిందా? కొండ చర్యలు విరిగిపడడం వల్ల? అవునండి. ఉన్నట్టుండి వాటరు చాలా హెవీ ఫ్లోలో వచ్చింది. అది చూస్తుంటే అది వాటర్ లాగా లేదు. ఒక మేఘాల్లాగా ఉండింది. జస్ట్ ఒక క్లౌడ్ కంప్లీట్‌గా కమ్మేస్తే ఎలా ఉంటదో అంత ఇదిగా వచ్చింది. సో, ఇది మేము లైవ్‌గా తీసిన వీడియో అండి. ఆ ప్లేస్‌లో మేమున్న ప్లేస్‌లో ఇది. ఇది లైవ్‌గా తీసిన వీడియో ఇది. ఇక్కడంతా బసెస్, రోడ్ ఇదన్నీ ఉండేది. హౌసెస్ అన్నీ ఉండేది. ఒక విలేజే ఉండేదండి. సుమారుగా జస్ట్ ఇది ఇది మీరిప్పుడు చూపిస్తున్నారు కదా మొబైల్‌లో ఇప్పుడు మీరు మీకు షూట్ ఫ్లడ్స్ అయితే చేసినటువంటి ఈ ఏదైతే ప్లేస్‌లో పోతుందో ఈ సుమారుగా ఈ ఎంతమంది ఫ్లడ్స్ ఉంది ఉండుంటారండి కదా అక్కడ? ఇక్కడ అది చాలా పెద్ద విలేజ్ అండి. వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ గానే పైకి వచ్చారు. అంటే అక్కడ చిన్న విలేజెస్ స్టెప్స్ అన్ని ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కి అందరూ ఎవాక్యుయేట్ అయ్యారు. స్కూల్ చిల్డ్రన్స్ అందరూ ఎవాక్యుయేట్ అయ్యారు. బట్ అంత ఫాస్ట్ గా ఇది ఒక మేఘాల లాగా వచ్చిందండి. ఇప్పుడు కనిపిస్తుంది ఇలా కాదు ఉండింది. కంప్లీట్ గా మేఘాల లాగా ఉండింది. జస్ట్ మేఘాలు కమ్మేస్తే ఎలా ఉండిందో అంత ఇదిగా వచ్చి ఇదైంది. ఆ వాటర్‌లో ఇదే ఇదే గల్లంతైపోయిన సేమ్ వాళ్ళు ఎవరు ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు బతికి ఇప్పుడు మీరు లెఫ్ట్ బయటపడే అవకాశం లేదంటారు. అసలు ఛాన్సే లేదండి. ఏ మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ వీడియోలో ఉంది కదండీ! ఆ మేఘాల్లాగా ఎలా వచ్చింది? ఇది వాటర్ అండి యాక్చువల్‌గా. కానీ వాటర్ లాగా లేదు. అంత హ్మ్. హైట్‌లో ఒక 10 అంతస్తులు బిల్డింగ్ ఒకేసారి కమ్మేస్తే ఎలా ఉంటది మేఘాలు, అలా వచ్చింది వాటర్. సో, ఎవరు ఆ ప్లేస్‌లో ఉన్నోళ్ళు ఎవరు కూడా బతకడానికి మినిమమ్ ఛాన్సెస్ కూడా లేదండి. మేము ఓకే. ఎంత ఉండింటే హైట్ ఈ వచ్చి ప్లేస్‌లో ఉంటదండి? ఉండిండాల్సింది సుమారుగా వన్ డే. ఫ్లడ్ మీరు అంటున్నారు కదా! ఒక క్లౌడీగా ఉంది. మొత్తం మేఘాల్లా ఉన్నాయి వాటర్ అంతా కూడా. సో, డస్టీగా మినిమమ్ 5 టు 10 కనిపించిందంటున్నారు. ఫ్లోర్స్ హైట్ అండి అది. 10 5 టు ఫ్లోర్స్. 10 ఫ్లోర్స్ హైట్. అప్రాక్సిమేట్లీ ఓకే. 100 మీటర్స్ ఓకే. 100 మీటర్ల ఎత్తు వరకు ఉంది. అది నదే? మీరు మీరు క్రాస్ చేయాల్సింది అది నదే అది? నది అండి. అవును. ఆ నది పైన బ్రిడ్జ్ మీద నుంచి మీరు అవతల వైపు వెళ్ళాలి. అవునండి. అవును. సో, మీతో పాటు ఎన్ని వెహికల్స్ లక్కీగా సేఫ్‌గా బయటపడడం జరిగిందండి? అంటే మాతో పాటు వీసా వచ్చినోళ్ళది కోల్కతా నుంచి అంటే మా గ్రూప్‌తో పాటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఔట్ ఆఫ్ 3 వెహికల్స్ 2 వెహికల్స్ కొట్టుకొని వెళ్ళిపోయింది. మాది ఒక టీమ్ లాగా ఉండేదన్నమాట. మేము 28 మంది ప్లస్ కోల్కతా నుంచి ఒక కొంతమంది ఓవరాల్‌గా 51 మంది మా గ్రూప్ వీసా. ప్లస్ 11 మంది మా కోసం ఈ లగేజ్ కుకింగ్ కోసం అన్నిటికి ఉన్నాయి. ఇక్కడ నేపాల్ టీమ్ మొత్తం క్రూ. సో, మొత్తం అందులో మా 2 వెహికల్స్ లక్కీగా బ్రిడ్జ్‌కి ఈ పక్క ఉండింది. అండ్ మా లగేజ్ వెహికల్స్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ దాటేసింది. అది ఇప్పటిదాకా అక్కడే ఉంది. ఇంతవరకు దాని గురించి అంటే మెసేజ్ ఉంది. వాళ్ళు సేఫ్‌గా ఉన్నారు. బట్ వాళ్ళకి ట్రాన్స్‌పోర్టేషన్ అంతా ఏమీ లేదు. హెలికాప్టర్‌లో వాళ్ళు మేము ఒకవేళ బ్రిడ్జ్ దాటుంటే కూడా మాకు కూడా అదే పరిస్థితి అయ్యుండేది. అంటే మీ ముందు 2 బస్సులు పూర్తిగా కొట్టుకుపోయాయి అంటున్నారు కదా! వాళ్ళలో ఒక్కరు కూడా బతికే అవునండి. అవకాశం లేదంటారా? అంత హెవీగా వచ్చిందంటారా అస్సలు ఫ్లడ్? లేదండి. అస్సలు లేదు. ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఆ వాటర్ ఫోర్స్ అటువంటిదండి.